దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో మీరు సురక్షితంగా, స్వతంత్రులుగా, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క బలముతోటి, దేవుని యొక్క శక్తితోటి, దేవుని యొక్క కృపచేత మీరు ఈరోజు నింపబడి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మీరు బలపరచబడి, దేవుని ఆత్మ చేత మీరందరూ కూడా నడిపించబడాలని యేసు క్రీస్తు నామములో మీ మీద దీవెన పలుకుతున్నాను. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మేము చదువుతాను. 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క భయములోంచి మనల్ని విడిపిస్తాడు, ప్రతి ఒక్క భయములోంచి మనల్ని రక్షిస్తాడు. మనుషుల భయం కానీ, డబ్బుల భయం కానీ, అప్పుల భయం కానీ, లేకపోతే ఏదైనా రకరకాల భయం కలిగి అనేక మంది లోకంలో ఉంటూ ఉంటారు. లేకపోతే వ్యాధుల గురించి భయము, యాక్సిడెంట్ అవుతుందేమో, మరణిస్తామనే భయము, ఏదైనా రోగం వచ్చేసింది, ఈ రోగంలో చనిపోతామనే భయము, రకరకాలుగా ప్రజలు ఆందోళన చెందుతూ నా ఫ్యూచర్ ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, లేకపోతే నా పరిస్థితి ఏమిటి, నా పరిచయం ఏమిటి, నాకు కుటుంబ పరిస్థితి అని అనేక రకాలుగా అనేక మంది భయముతో ఆందోళనతో ఉంటారు. ప్రభు అయిన దేవుని వాక్యం మనం చెలవిస్తుంది. ప్రియులారా, మనము ఆయన యొద్ద విచారణ చేస్తే, దేవుని యొద్ద అడిగితే సహాయం చేస్తాడు. ఆయన మనకి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతేకాకుండా ఆయన మాట మనకు చెప్తున్నది 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ప్రభువు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు, నీకు మ్యారేజ్, నీకు వివాహాన్ని కాపాడుతాడు, నీకు కుటుంబ పరిస్థితులను ప్రభు చూస్తున్నాడు, నీ కుటుంబ పరిస్థితులను ప్రభు ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎటువంటి భయమును ఆవరించిన ఆ భయమును వెళ్ళగొట్టు యేసుక్రీస్తు నామములో, ఆ భయమును తరిమి కొట్టు యేసుక్రీస్తు నామములో. దేవుడు నీకు భయం అనే ఆత్మనివ్వలేదు, ఆయన పిరికితనమైన ఆత్మనివ్వలేదు. నీకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు, పరిశుద్ధాత్మ బలమునిచ్చాడు, పరిశుద్ధాత్మ అధికారం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చాడు. గనుక ఆ ప్రభు యొక్క యేసు క్రీస్తు నామములో దేనికి నువ్వు భయపడకు. ప్రతి ఒక్క భయం అనే దురాత్మన యేసు క్రీస్తు నామములో నీక ప్రజల్ని నాయన అప్పుడే విడిపించమని అడుగుతున్నా తండ్రి. యేసు నామములో ప్రతి భయము వెళ్ళగొడుతున్న యేసు నామములో అప్పుడే భయం అనే దురాత్మన బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. భయము దేశంలోంచి, ప్రజల్లోంచి, కుటుంబాల్లోంచి, సంఘంలోంచి విడిచిపోవుని కాక ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనందరిని ఆవరించును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన తట్టు చూడండి, ఆయన మొర్ర పెట్టండి, ఆయన వెదకండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. అద్భుతాలు జరగబోతున్న యేసు క్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్.